భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. మామిడికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పచ్చడి కోసం నేను ఒక మామిడికాయ తీసుకుంటున్నానండి. పచ్చిది ఇలా గిన్నెలో నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. దాంట్లో ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో మనం మామిడికాయని ఒక 5 నిమిషాలు ఉంచుదాము. దానివల్ల ఏంటంటే దాని మీద ఉన్న కెమికల్స్ ఉన్నా సరే మొత్తం పోతాయి. ఇప్పుడు ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ కొంచెం నీళ్ళు తీసుకొని దాంట్లో ఒకసారి కడిగేద్దాం మామిడికాయని. ఇలా కడిగేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేద్దాము, తడి అనేది లేకుండా. ఇప్పుడు మామిడికాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుందాం, మీడియం సైజుగా. మరీ పెద్దవి కాదండి, మరీ చిన్నవి కాదు. ఇలా మొత్తం కట్ చేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇట్లాగా ఒక వెజిటేబుల్ చాపర్ తీసుకుందామండి. దాంట్లో ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని సన్నగా ముక్కలు అయ్యేదాకా చాప్ చేసుకుందాము. ఒక 4-5 సార్లు ప్రెస్ చేస్తే చాలండి, సన్నగా అయిపోతాయి ముక్కలు. చూసారా, ఇట్లాగా కొంచెం సన్నగా కొంచెం లావుగా ఇట్లా ఉంటాయి. ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడికి. ఇలాగే అన్ని ముక్కల్ని చాప్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఇట్లా చాపర్ లేకపోతే మనం మిక్సీ జార్లో ఒక్క ట్రిప్ ఊరకట్లా 1 నిమిషం అట్లా వేసి ఆపేస్తే చాలండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 2 టీ స్పూన్లు ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు తీసుకుందాము. ఈ రెండింటిని మనము పొయ్యి మీద బండి పెట్టుకొని ఇట్లాగా డ్రై రోస్ట్ చేసుకుందాము, నూనె ఏం వేయకుండా. ఒక 5 నిమిషాలకే మన ఆవాలన్నీ వేగిపోతే చిటపటమంటాయి, మెంతులు కూడా ఎర్రగా వచ్చేస్తాయి. ఆపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా రోట్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. వీటిని ఇలాగా రోట్లో వేసుకొని నూరుకుందాము. రోట్లోనే కాదు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో నూరినంత టేస్ట్ అయితే రాదండి. ఇలాగ పొడి చేసేసుకొని మెత్తగా పొడి అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే రోట్లో మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కచ్చా పచ్చాగా ఒక 5 నిమిషాలు దంచుకుందాము. ఇదంతా ఎందుకండి, ఒక గిన్నెలో ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని తాలింపు వేసుకోవచ్చు కదా అంటారు కొంతమంది. కానీ ఇలా రోట్లో వేసి నూరిన దానికి అలా గిన్నెలో వేసి కలిపి తాలింపు వేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. కావాలంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆవాల పిండి, మెంతుల పిండి కూడా ఉంది కదా మనం ఇంత నూరుకున్నది, అవి కూడా వేసేసుకొని ఒకసారి దంచేసుకుందాము. బాగా ముక్కలు నలగాల్సిన పని లేదండి, కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలు. వీటిని ఇలా మొత్తం దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇందాక దాంట్లో నేను పసుపు వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు ఇక్కడ పసుపు వేసుకుందాము. ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాము. పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి. ఇది మనకి నెయ్యి వేసుకొని కొంచెం వేడి అన్నంలో తింటే అసలు మిగతా కూరలు ఏవి పనికిరావండి దీని ముందు. ఇట్లా 2 టీ స్పూన్ల నూనె తీసుకొని కొంచెం దంచుకున్న వెల్లుల్లి, పోపు దినుసులు వేసుకొని వేయించుకుందాము. అలాగే దీంట్లో 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఈ మొత్తం వేగిపోయిన ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇంకా పోపుని ఇప్పుడు మనం పచ్చడి పక్కన పెట్టుకున్నాం కదా గిన్నెలో, దాంట్లో పోపు అంతా వేసేసుకొని కలిపేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవడానికి అంతేనండి. ఎంతో రుచిగా ఉండే ఇన్స్టెంట్ మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thanks for watching. Please like and subscribe.